మద్యం కేసు నిందితులకు ఆగస్టు 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపై మరిన్ని వివరాలేంటి? ఈ రోజు మద్యం కేసులో ఉన్న 11 మంది నిందితులకు రిమాండ్ గడువు ముగియనుండటంతో నిందితులందరినీ ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. కొద్దిసేపటి కిందటే వాళ్ళని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వాళ్ళని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. కొంతవారు న్యాయమూర్తి తోటి మాట్లాడారు. దాని తర్వాత ఆగస్టు 1వ తేదీకి రిమాండ్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉన్నటువంటి నిందితులు ఇటు నవీన్ కృష్ణ అన్ను బాలాజీ కుమార్ యాదవ్ ఇద్దరు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. మిగతా 9 మంది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దిలీప్, అదేవిధంగా A1 గా ఉన్న రాజ్కాష్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తో పాటు చాణిక్య, వీళ్ళందరూ ప్రస్తుతం ఇంకా విజయవాడ జిల్లా జైల్లోనే నిందితులుగా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి జైళ్లకు తరలిస్తారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళతోటి కొద్దిసేపు మాట్లాడుకునేందుకు కూడా సమయం ఉంటుంది. ప్రస్తుతం గతంలో జరిగిన 2 విచారణలు చూసుకున్నట్లయితే 2 సార్లు రిమాండ్ గడువుని వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. అందులో కొంత శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది. అంటే వాళ్ళకి చాలా మంది అనుచరులు ఒకేసారి భారీ ఎత్తున రావటం, కోర్టు వద్ద హడావుడిగా ఉండటంతో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టాల్సి వచ్చిందని గత విచారణలో కోర్టులో న్యాయమూర్తి ముందు విచారణాధికారి తెలిపారు. దానికి విచారణ అధికారికి చెప్పినటువంటి అభ్యర్థనను పరిశీలించి కొంతమందిని మాత్రమే ఎలో చేసే విధంగా, అంటే కేవలం బంధువులు మాత్రమే ఎలో చేసే విధంగా చూడాలని ఇటు నిందితుల తరపు న్యాయవాదులకి చెప్పటము, అదేవిధంగా పోలీసులకు కూడా బంధువులని ఎలో చేసే విధంగా, అంటే కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఈ గతంలో కొంత టెక్నికల్ గా కొంత సాంకేతిక సమస్యలు రావటం, వాళ్ళు మాట్లాడేటప్పుడు స్పష్టత కూడా ఆడియోలో లేకపోవడంతో ఈ రోజు నేరుగా తీసుకువచ్చారు. అయితే గతంలో ఒకే వాహనంలో తీసుకువచ్చారు. ఈ రోజు వేరు వాహనాల్లో నిందితుల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం ఉదయం 10:30-11 గంటల సమయంలో తీసుకువచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కొన్ని వాదనలు కూడా జరిగాయి. ఇట్లా నిందితులకు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి నగదు, అంటే కొంతమందికి జప్తు చేసేందుకు గతంలో నోటీసులు ఇవ్వటము, ఇవన్నీ వాటిపైన కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అటు చిల్లకల్లలో పట్టుకున్న నగదుకు సంబంధం లేదని వాదనలు జరపటము, 90 రోజులు అయిపోయిన నేపథ్యంలో విచారణ ముగిసినట్లే అవుతుంది, బెయిల్ ఇవ్వచ్చు అన్నట్లు వాదనలు కూడా కొంత జరిగినాయి. అందులో ఇటు ప్రభుత్వ తరఫు న్యాయవాది కూడా మొన్న వేసిన ఛార్జ్ షీట్ లో 90 రోజులు ఎవరైతే ముగిశాయో వాళ్ళకే ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇంకా కొంతమందికి విచారణ దశలోనే ఉంది అనేది తెలిపారు. ఇంకా ప్రస్తుతం ఇంకా విచారణ ఈ కేసులో పూర్తిగా జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది కాబట్టి ఇంకా చాలా విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1కి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.